మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. గత ప్రభుత్వం మండ చూసుకుని వెంకట్రామిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లాలో ధరణి పేరుతో వందలాది ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ఇక ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్రచారం చేసే సమయంలో ఆయన బాధితులను ఏకం చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగటున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకు వెళ్ళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరికి కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్నే బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం ఇది అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించండి. రైట్ టీవీ ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6 టీవీ.